హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమనగా 2-3 రోజుల నుంచి ఒక ప్రజాప్రతినిధి మా పొద్దుటూరు బ్యాంకు గురించి డిపాజిట్దారులను అయోమయానికి గురి చేస్తూ బ్యాంకు మా పొద్దుటూరు టౌన్ బ్యాంకు దిగడుతున్నాడు. అలాగే ఒక ప్రముఖ న్యాయవాది సోషల్ మీడియాలో చాలా అభ్యంతరకరంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరికీ తెలియజేయడం ఏమనగా మా బ్యాంకు డిపాజిట్దారులకు ఎప్పటికైనా కానీ వాళ్ళు అడిగిన తక్షణమే ఇచ్చేదానికి మా బ్యాంకుకి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా డిపాజిట్లు కానీ ఏదైనా కానీ ఉంది. మా బ్యాంకు ఆర్బీఐ ప్రకారమే, నిబంధనల ప్రకారమే పనిచేస్తుంది. మా బ్యాంకు ఆర్థిక పరిస్థితి బాగుంది. మా బ్యాంకు నందు ఇతర బ్యాంకుల వలె డిఐజిసికి లోబడి ఉంది. ఇక మీదట ఎవరైనా మా బ్యాంకు గురించి చెడుగా కానీ అసభ్యకరంగా కానీ మాట్లాడితే వారి మీద లీగల్గా, చట్టబద్ధంగా చర్యలు తీసుకునేటకు మా పాలకవర్గ సిబ్బంది ఏకగ్రీవంగా తీర్మానం చేయడమైనది. డిఐజిసి అంటే 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. వాళ్ళు అడిగిన తక్షణమే 5 లక్షల డిపాజిట్దారులకు ఇచ్చేదానికి మేము ఇన్సూరెన్స్ కడుతున్నాము. సందర్భంగా మా బ్యాంకు ఖాతాదారులకు తెలియజేయడం అనగా ఎవరికైనా కానీ వారి మొత్తానికి పూర్తి భరోసా మా బ్యాంకు కలిగిస్తుంది. ఎవరే కానీ ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇటువంటి అపోహలు ఎవరికి సృష్టించినా కానీ మీరు నమ్మవద్దని చెప్పి ఖాతాదారులకు మరీ ముఖ్యంగా చెబుతున్నాను. ఇక్కడి నుంచి ఎవరే కానీ మా బ్యాంకు గురించి తప్పుగా మాట్లాడకూడదని ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోపణకు మా బ్యాంకు డిపాజిట్దారులకు భరోసా ఇచ్చే కల్పనకు ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడుతుంటారు. అందరికీ మనము సమాధానం చెప్పుకోకుండా మా ఖాతాదారులకు మేము భరోసా కల్పించాలా. ఎందుకంటే మా బ్యాంకుని నమ్ముకొని వాళ్ళు ఏదో పెళ్లిళ్ళ కోసమో, వాళ్ళ పిల్లల ఖర్చుల కోసమో, వాళ్ళ చదువుల కోసమో పెట్టుకుంటారు. అటువంటి వారికి మేము భరోసా కల్పించాలి కానీ వారికి చేపిన ఆరోపణల కోసం కూడా కాదు. మా బ్యాంకు మీద నమ్మకము, మేము మా పాలక వర్గము వాళ్ళకి ఎప్పటికీ చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము ప్రతి 3 నెలలకు కానీ ప్రతి నెలకు కానీ కట్టాల్సిన కంతుల ప్రకారం కట్టించుకుంటాము. ప్రతి రికవరీ చేస్తాము. అట్లా ఏదన్నా 1, 2, 4 ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళకి మేము ఏదైతే 15% మాది ఇంట్రెస్ట్ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దానిపైన 2% వచ్చేసి అదనంగా కలిపి రాబడతాము సర్చార్జీ. 15% కాక 2% అదనము. వాళ్ళు ఏమంటారు, మీరు 15%లో 2% తీసుకుంటున్నారు, మిగతా తగ్గిపోతుంది అనేది ఆయన వాదన. అది కాదు, 15% కలిపి మళ్ళీ 2% సర్చార్జీ. అట్లా ప్రతి నెలకు కలుపుతా వడ్డీ ఆ సర్చార్జీ కలుపుకొని లాస్ట్ డిసెంబర్ 31కి కూడా కట్టకపోతే దాని తర్వాత మేము చర్యలు తీసుకుంటాము, తదుపరి చర్యలు. మా దగ్గర 7-8 వేల లోన్లు ఉంటాయి. దాంట్లో ఒక 5%, 10% ఉంటుంది. వాళ్ళతో కూడా డిసెంబర్ మార్చికి అది కూడా పెనాల్టీతో కలిపి ఖచ్చితంగా రికవరీ చేస్తాము. అటువంటి అయితే ఇంతవరకు రాలేదు ఎన్పిఏ అనేది. ఆ ఎన్పిఏ వచ్చిన దాని తదుపరి చర్యలు ఏముంటాయంటే తర్వాత 3 నోటీసులు ఇచ్చేసి మా వారానికి 10 రోజులు ఒక నోటీస్ ఇచ్చేసి అట్లా 3 నోటీసులు ఇచ్చి 3 నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ డిఎల్సిఓ గారికి అప్పచెప్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఆ పరిస్థితి ఇంతవరకు మా బ్యాంకుకి రాలేదు. 1 నెల 2 నెలలు అటు ఇటు కట్టారు. అట్లా ఏదైనా ఒక 5%, 10% మార్చికి కట్టారు. అది ఏది పెనాల్టీతో ఇంట్రెస్ట్, మా 15% ఇంట్రెస్ట్ ప్లస్ 2% సర్చార్జీ.
మా సహకార చట్టాలు ఎట్లుంటాయంటే మేము కోర్టుకు పోయి అట్లా చేయాల్సిన అవసరం లే. సహకార చట్టంలో ఎట్లుందంటే మేము డీఎల్సీఓ గారికి ఇచ్చి ఆయనే జడ్జిమెంట్ కానీ ఏదైనా కానీ వాళ్ళే చర్యలు తీసుకొని యాక్షన్ వేసేదానికి కానీ వెనకబడి చర్యలు తీసుకోవడానికి కానీ వాళ్ళకుంటాయి. ఆ వ్యాక్సిన్‌లో మేము ఇచ్చిన లోను రికవరీ కాకుంటినా వాళ్ళకుండే ఇంక వేరే ఆస్తిని కూడా జప్తు చేసేదానికి వాళ్ళ సహకార చట్టంలో మాకుంది. ఇప్పుడు ఒక 20 లక్షలు లోన్ ఇచ్చింటాంనా వాళ్ళ ప్రాపర్టీ ఏలానికి వచ్చిందనుకో ఒక 15 లక్షలు రికవరీ అవుతుంది. మిగిలిన 5 లక్షలు కూడా వాళ్ళ వేరే ప్రాపర్టీని కూడా యాక్షన్ తీసుకునేదానికి సహకార చట్టంలో మా అధికారులకు ఉంది. గైడ్ లైన్స్ ఏమని ఆర్బీఐ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. లోన్ ఇవ్వాలంటే మనకి ఏముండాలా, ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా, దాన్ని లీగల్కి పంపిస్తాము. లీగల్ వచ్చిన తర్వాత వాల్యుయేషన్ పంపిస్తాము. ప్లస్ రిజిస్టర్ వాల్యూ కూడా తీసుకుంటాం. రిజిస్టర్ అంటే రిజిస్టర్ ఆఫీస్ నుంచి వాల్యుయేషన్ తీసుకుని రెండు కంపేర్ చేసుకొని వైఎంఏడిగా ఆయన వాల్యుయేషన్ చేస్తాడు. దాని ప్రకారం ఆర్బీఐ గైడ్ లైన్స్ అంటే అయ్యే. సరే మీరు చెప్పింది ఏముంది, కంతుల ప్రకారం అన్నారు. ఇప్పుడు కూడా కంతుల ప్రకారమే వాళ్ళకైనా, కాకపోతే 3 కంతులు కాకపోతే ఎన్పీలోకి పోతుంది అనమాట. అది యాక్చువల్గా ఎన్పీలోకి పోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ కట్టేటప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. సో కాబట్టి అట్లాంటిది ఏం జరగాలి, 100% జరగాలి. ఇప్పుడు కాదు, ఇన్ ఫ్యూచర్లో కూడా జరగదు. ఏది ఇప్పుడు చెప్తాను కదా, 100% అట్లా ఎప్పుడు జరగదు. కట్టేటట్టుగా అంటే వడ్డీ అసలు 2 కట్టాల్సిందే. వడ్డీ కట్టడానికి లేనే లేదు. కట్టేట్టుగా అంటే మొత్తం వడ్డీ అసలు 2 కలిపి కట్టాల్సిందే. ఇంకొకటి మొన్న ప్రవీణ్ గారు, అదే నేను చెప్పేది, ఆయన అవగాహన లేకుండా మేము అదే నేను చెప్పేది అదే వివరణే. మీకు వడ్డీ అనేది అసలు కట్టించుకునేదానికి అది అవకాశమే లేదు. అసలు ప్లస్ వడ్డీ 2 కట్టేనే అది పోతుంది అనమాట. ఆయన ఇంకొకటి ఏమన్నాడు, 2% కట్టించుకుంటారు కాదు, ఎంత బ్యాలెన్స్ ఎంత కట్టాలనో మొత్తం 365 డేస్కి ఇంట్రెస్ట్ పడుతుంది. ప్లస్ అదనంగా 2% పీనల్ ఇంట్రెస్ట్ పడుతుంది. దానికి పీనల్ ఇంట్రెస్ట్ పెనాల్టీ పడుతుంది అనమాట. కాబట్టి బ్యాంకుకు ఎలాంటి నష్టం లేదు. ఇప్పటి వరకు ఖాతాదారులు ఎవరు భయాందోళన చెందిన. కాకపోతే మేము అందరినీ రిక్వెస్ట్ చేసేది అంటే ఇన్ ఫ్యూచర్లో ఇట్లాంటి బేస్లెస్ ఆరోపణలు చేయకుండా అందరూ గౌరవంగా ఉండి ఈ బ్యాంకు సంస్థను కానీ బ్యాంకును కానీ అభివృద్ధి దిశలో తీసుకుపోతారని ఆశిస్తూ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాను. ఏం లేదు, 1 కోటి అది ఇంకా ఆడిట్ చేయాలి. అది ఆడిట్ అందరి ఖాతాదారులకు డిపాజిట్దారులకు తెలియజేయడం ఏమనగా, ప్రతి సంవత్సరము సెప్టెంబర్లో మా జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఈ బుక్, దీంట్లో పూర్తి లావాదేవీలు బ్యాంకు సంబంధించిన అన్నీ ఉంటాయి. ఈ సంవత్సరం రావాల్సింది వచ్చేసి సెప్టెంబర్లో వస్తుంది. దానికి కూడా మొత్తం మా బ్యాంకు గురించి కానీ బ్యాంకు స్థితిగతులు కానీ మొత్తం అన్ని దాంట్లో ఉంటాయి. ఎవరైనా కానీ శ్వేతాపత్రం అని అడిగారు చూసుకోవచ్చు. ఎప్పుడు బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. ప్రెస్ వారికి అందరికి కూడా ఇస్తాను, మీరు గమనించగలరని ఖాతాదారులకు తెలియజేస్తున్నాను. చేస్తున్నాడు. 1,36,00,000 ఎంత వచ్చింది? 1,38,00,000 లాభం కూడా వచ్చింది. ఇప్పుడు అట్లా ఏదన్నా ఉన్నా కానీ మాకు ప్రాపర్టీస్ ఇప్పుడు కడపలో ఒక 2 లోన్లు ఇచ్చినాము. ఒకటి ఏమైందంటే మేము ఇచ్చేసరికి బిల్డింగ్ ఉన్నది. బిల్డింగ్ ఉంటే అది ఈ దీంతో రోడ్డు వైండింగ్ లో పోయింది. అది పోకపోతే ఆపోజిట్కి ఉన్నది కాబట్టి మాకు సంబంధం లేదు. రేపు వాడి ప్రాపర్టీ మీదకి పోతాం మేము, ఏది ఉన్నా కానీ వాడి సొంత ప్రాపర్టీ మీదకి పోతాం. వాడి పేరు ఏది ఉంటే అది ఇంకో ప్రాపర్టీ ఉంది. కాబట్టి బ్యాంకుకి ఎప్పుడే కానీ నష్టం జరగదు. ఈ బ్యాంకు చరిత్రలో 102 ఏళ్ళ చరిత్రలో 1 అర్రో ఇప్పటి వరకు ఏలాలు వేసినాం. 10,000 ఇంత ముందు ఒకటి వేసిన పూర్వం ఎప్పుడో 25 ఏళ్ల కిందట వేసినాం. ఈ మధ్య 4 years బ్యాక్ ఒకటి 10,000 ఏలం వేసి మా లెక్క మాకు వచ్చేసింది. కాబట్టి ఎలాంటి దీంతో జరగబోదని డిపాజిట్దారులకు కానీ ఖాతాదారులకు కానీ మా బోర్డు అందరి తరఫున మేము భరోసాగా చెప్తా ఉన్నాం. మార్చి ఎండింగ్కి వచ్చేసి 31st వచ్చేసి 75 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. అదే 78 కోట్లు, అదేవిధంగా 58 కోట్లు లోనింగ్ ఇచ్చినాం. దాంతో అంతా ఫోను నెట్ ఎన్పిఏ వచ్చేసి 0.03 ఎన్పిఏ నెట్ ఎన్పిఏ అంటే ఆల్మోస్ట్ అది 0 కిందకే లెక్క వస్తుంది. ఇంత ముందంతా లాస్ట్ 10 ఏళ్ళు కూడా 0 వచ్చింది ఎన్పిఏ. అప్పుడు ఆర్బీఐ వాళ్ళు కూడా దాన్ని ఓకే చేసినారు. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో ఏం ములాది ఏముండదు. ఇంకొకటి కూడా చెప్పినాడు కదా ఆయన, 18వ తేదీ మేము లెటర్ రాసినా అన్నాడు. అట్లా నిజంగా ఒకతోకలు జరిగితే ఆర్బీఐ వాళ్ళు తెల్లవారి దిగుతారు. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ 15 days 1 month రిపోర్ట్స్ బ్యాంక్ నుంచి రెగ్యులర్గా పోతుంటాయి. ప్లస్ మా ఇది కూడా మా సైట్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అది మాకు సంబంధం అట్లా ఇవ్వకు. మేము చూపించేదానికి మేము చూపించకూడదు. అది ఏమున్నాయని డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే ఆర్బీఐ వాళ్ళు చూపించాలి. మేము అట్లా చూపించేదానికి లేదు. అది
ఏది 100% గైడ్ లైన్స్ ప్రకారమే. మేము డాక్యుమెంట్స్ అవన్నీ చూపించేదానికి లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళు డిపార్ట్మెంట్ వారు చెప్తారు. మీకు కావాలంటే డిఎల్సీ అని అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు మాకు కంట్రోలింగ్ అథారిటీ కాబట్టి వాళ్ళు అడిగితే వాళ్ళు మీకు ఏదైనా ప్రతి 6 నెలలకు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్స్పెక్షన్ ఉంటుంది. ప్రతి 2 years కు ఆర్బీఐ వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ ఉంటుంది అనమాట. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 85199014. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్ మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.